హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భార్గవి. ఆడవాళ్ళకి ఇష్టమైనవి చాలానే ఉంటాయి. చిన్న చిన్న థింగ్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, అలానే ఎక్కువగా ఆడవాళ్ళు ఇష్టపడేది క్లాతింగ్ సెంటర్స్ అండి. ఎందుకంటే క్లాతింగ్ చెప్పాలంటే ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్ళారంటే, బట్టల దగ్గరికి వెళ్ళారంటే తొందరగా బయటికి రారు అంటారు. ఎందుకంటే ఆ బట్టలు అనేవి ఆడవాళ్ళని అంత అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో నా వెనకాల మీరు చూసినట్టయితే శారీ అయితే కనిపిస్తుంది. ఏదో షాపింగ్ వచ్చానా అని అనుకుంటున్నారా? కాదు, శ్రీలక్ష్మి శారీ డైయింగ్ అండ్ ప్రింటింగ్ దగ్గరికి వచ్చేసాను. 25 years ఎక్స్పీరియన్స్తోని ఓన్లీ వాళ్ళ చేతులతోని వాళ్ళే డైయింగ్ చేయడం, ప్రింటింగ్ చేయడం, స్క్రీన్ ప్రింటింగ్ ఇలా డిఫరెంట్గా చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైనా మన ఫంక్షన్స్కి వాటికి పసుపు కుంకుమ కలర్స్ అంటడం కానీ, లేదంటే వేరే కలర్ వచ్చి ఇంకో కలర్కి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అంటుతూ ఉంటాయి. వాటిని కవర్ చేయడానికి కూడా వీళ్ళు ప్రింటింగ్ చేస్తారు అండ్ దాని మీద డైయింగ్ చేస్తారు అండ్ ఇలా డిఫరెంట్గా చేస్తారని నేను విన్నాను. ఆ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది పిన్ టు పిన్ మనకి చెప్పడానికి శేఖర్ గారు అయితే మన దగ్గర ఉన్నారు. సో వారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంటని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేద్దాం. నాతో పాటు చేయండి. సో ఒక చీర మనకి కంప్లీట్గా పూర్తవ్వాలంటే ఫస్ట్ స్టార్టింగ్ డైయింగ్ ప్రాసెస్ అంట. అసలు డైయింగ్ ఏంటి, దాంట్లో ఏం మిక్స్ చేస్తారు ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాం. కలర్ వచ్చేసి ఆరెంజ్ తీసి ఓకే, ఫస్ట్ ఆరెంజ్. ఇందులో కొద్దిగా కలర్ వేసుకుంటాం. ఇది వచ్చేసి ఆలం 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 ఇది కలుపుకోవాలి. ఓకే, కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఓకే, ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఓకే, ఇలా నీళ్ళు పోసుకొని ఇది వచ్చేసి నైట్రేట్ అంటారు. ఏంటండి? నైట్రేట్ కొద్దిగా వేసుకోవాలి. అది వేయగానే కలర్ చేంజ్ అయిపోతుంది. అవుతుంది. ఇది యాసిడ్ మన ఇంట్లో వాడుకుంటాం కదా, ఆ యాసిడేనా? ఓకే, యాసిడ్ లేకపోతే కలర్ రాదు. అంటే ఒక శారీకి కలర్ కావాలంటే ఇన్ని మిక్స్ చేయాలి. అంటే ఏ శారీకి ఏ కలర్ అయినా కూడా ఇదే కలర్ ఇవే కలుపుకోవాలని మారుతూ ఉంటాయా? కలర్లు మారుతూ ఉంటాయి. అంటే ఇది ఇప్పుడు ఏ కలర్ కోసం అని? శారీకి ఆరెంజ్ కలర్ కోసం. ఆరెంజ్ కలర్ కోసం. ఇలాంటి కలుపుకునేటి చల్ల నీళ్ళలో చేస్తాం. వేరే ఉంటాయి కాస్టిక్, అవి వేడి నీళ్ళలో చేయాలి. ఓహో, ఓకే. ఈ పొడిని వేడి చేసుకోవాలి. ఓహో, ఓకే. ఇదే కెమికల్లో మీకు పీచ్ వస్తుంది, ఆరెంజ్ వస్తుంది, పింక్ వస్తుంది. ఓ, ఇదే దాంట్లోని. ఓకే, అది మారుతుంది, ఇది మారుతుంది, అది మారుతుంది, ఇది మాత్రం ఇలా ఉంటుంది. ఓకే. ఇవన్నీ న్యాచురల్ గా మనకి కలుపుకునే కలర్స్ ఇవన్నీ. సో చూసారు కదా, అంటే మనకి ఏ కెమికల్స్ కానీ ఎలాంటి యూజ్ చేయకుండా ఒక శారీకి ఒక కలర్ చేంజ్ కావాలి, కలర్ మారాలి అని అంటే ఇవన్నీ యాడ్ చేసి దాంట్లో డైయింగ్ చేయాలంట. అంటే ఈ వాటర్లో నార్మల్ వాటర్లో మామూలు వాటరే. అంటే ఒక శారీ కలర్ రావాలి అని అంటే దానికి వైట్ తీసుకోవాలి. వైట్ తెచ్చుకుంటే ఏ కలర్ అయినా వస్తుంది. ఓహో, ఒకవేళ ఓహో, ఓకే, అలానా? ప్రింటింగ్ ఫస్ట్ ఒక శారీ మనకి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఒక క్లాత్ మీద వైట్ క్లాత్, ఓకే, దాని మీద కలరింగ్ మన ఇష్టం, మన చాయిస్. బార్డర్ పళ్ళు, లంగా ఓని, హాఫ్ అండ్ హాఫ్, క్రాస్, టెంపుల్స్, ఓకే, డిజైన్ తీసి, ఓకే, ప్రింట్. సో చూసారు కదా, ఒక వైట్ క్లాత్ ఏదైనా శారీ ప్రిపేర్ అవ్వాలి రావాలి అని అంటే మాత్రం దానికి ముందు ప్రింటింగ్, కలరింగ్, డిజైన్, దానికన్నా ముందు ఫస్ట్ ఒక వైట్ ప్లెయిన్ క్లాత్ తీసుకోవాలి. దానికి కలర్ అన్నది మన చాయిస్. వీలైతే ప్రజెంట్ అయితే ఆరెంజ్ వేస్తున్నారు దానికి. ఇలా వాటర్ లో తడిపేస్తే నార్మల్ అయిపోతుందండి శారీ. దీనికి ఉన్న స్టార్చ్ మొత్తం పోతుంది. ఓకే, స్టార్చ్ ఉంటే కలర్ సరిగా పట్టుకోదు. ఓకే, చూసారా నీళ్ళు మారిపోయాయి. ఇది వచ్చేసి బ్లౌజ్.
ఓకే, అది శారీ, ఇది బ్లౌజ్. సో నేను అదే అడగాలనుకున్నాను, ఇవన్నీ పౌడర్స్ కానీ ఇవన్నీ కలిపినప్పుడు ప్రికాషన్స్ అంటూ తీసుకోవాలి ఖచ్చితంగా. కలర్ ఎల్లో పీచ్ కలర్ వచ్చి మారిపోయింది బాగానే దీంట్లోని. దీంట్లో మారుతుంది, దాంట్లో వస్తే ఇంకా వేరే అయిపోతుంది. వేరే అవుతుంది. ఓకే, ఇప్పుడు దాంట్లో కలర్ ఆరెంజ్ వస్తుంది, ఇందులో ముంచితే ఆరెంజ్ వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా, వెంటనే ఏదో మన ల్యాబ్స్ లోని కలర్ చేంజింగ్ లాగా మొత్తం. ఇప్పుడు ఇందాక ఎల్లో చూసాము, ఇప్పుడు కలర్ చూస్తే ఆరెంజ్ కనిపిస్తుంది. అంటే దీంట్లో ఖచ్చితంగా దీంట్లో ముంచిన తర్వాతనే ఆరెంజ్ కలర్ చేంజ్ అవుతుంది, లేదంటే రాదు. ఏంటి అసలు ఇది, ఏంటి అసలు వాటర్? ఇది బేస్ అంటారు, నాప్తాల్ అంటారు. నాప్తాల్ కలర్ ఒకదానికి వేడి చేసుకోవాలి, పొడి మొత్తం లిక్విడ్ అయిపోతుంది. ఓకే, దాంట్లో కొంచెం మళ్ళీ కెమికల్ యాడ్ చేయాలి, కూడా కాస్టిక్ సోడా ఉంటుంది. కాస్టిక్ సోడా యాడ్ చేయాలి. ఓకే, అది ఎక్కువైనా కలర్ రాదు, తక్కువైనా కలర్ రాదు. ఓన్లీ కరెక్ట్ మెజర్మెంట్ తో వేస్తే కలర్ అన్నది వస్తుంది. ఇది అన్నిటికీ కామన్ అండి, కొన్నిటికి మారుతూ ఉంటుందా? అది కూడా మారుతుంది. ఓకే, సో బ్లౌజ్ అయిపోయింది, ఇప్పుడు శారీ ముంచుతున్నారు. ఇది కూడా ఆరెంజ్ కలర్లో, అంటే ఆరెంజ్ అంటే ఒక డార్క్ పింక్ కలర్ టైపు మనకు అనిపిస్తుంది కదా. వైట్ క్లాత్ కాస్త ఆరెంజ్ అయిపోయింది. ఆ వాటర్ అండి నేను ఇది ఆల్రెడీ కలిపెట్టుకున్నాను. ఓకే, ఆల్రెడీ మీరు కలిపెట్టుకో, అదే కలర్ కి యూజ్ అవుతుంది. అదేంటండి? ఇదే ఆరెంజ్ కేనా? ఓకే, అంటే అయిపోతూ ఉంటుంది, వేరే వేరే శారీకి సరే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అది ఆరెంజ్ వస్తుంది, ఇందులో పింక్ వస్తుంది, అందులోనే మనం యాడ్ చేసుకున్న దాన్ని బట్టి రెడ్ వస్తుంది, మెరూన్ వస్తుంది. ఇలా రోజుకి అంటే ఇలా డైయింగ్ చేయడానికి, ఒకవేళ డైయింగ్ ప్రింటింగ్ ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుందండి? డైయింగ్ తొందరగానే అయిపోతుంది. డైయింగ్ తొందరగా రోజుకి 30 చేసుకోవచ్చు. ఓహో, ఒక చీరలు. ప్రింటింగ్ వచ్చేసరికి 10-12 కన్నా ఎక్కువ రావు. ఒకవేళ డైయింగ్ అయితే ఒక 30 చీరల వరకు చేసేసుకోవచ్చు. ఇద్దరు ఉంటే 100 కూడా చేయొచ్చు. ఒక పర్సన్ అయితేనే ఒక 30 వరకు వెళ్తాయి. ఇంకా అది ఇప్పుడు మీరు ముంచారు కదా, మరి నార్మల్ వాటర్ లోని మనం ఎవరైనా ఉతికినప్పుడు గానీ వాటికి అప్పుడు కలర్స్ పోతున్నాయి అంటారు కదా, అవి ఎందుకు వస్తుంటాయి? ఆ కలర్స్ డైరెక్ట్ కలర్స్ అంటారు. డైరెక్ట్ కలర్స్ చూడడానికి బ్రైట్ గా ఉంటాయి, డార్క్ కలర్స్ లో కనిపిస్తుంటాయి, కానీ అవి పోతాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇలా చేసిన దాని అయితే ఇప్పుడు మనం వాటర్ లో పెట్టినా కూడా కలర్ పోదు. ఇప్పుడే చూపిస్తాయి. దిగుతుందా కలర్? దిగట్లేదు, అది దిగదు. చూసారు కదా, చాలా కొన్ని బ్రైట్ గా శారీస్ కనిపిస్తూ ఉంటాయి. అవి అప్పుడు షాప్ లో చూసినప్పుడు బాగా కనిపిస్తాయి, మళ్ళీ అవి మన ఇంటికి వెళ్ళాక ఒక్కసారి వాష్ చేసినప్పుడు కలర్ మొత్తం దిగిపోయి దాని శారీ కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. బండి మీద కూడా కొంతమంది అమ్ముతారు కదా, కలర్ పోతాయి. అవును, బ్రైట్ గా ఉన్నాయని చాలా మంది దాన్ని చూస్తూ. ఓకే, నైస్. ఒకసారి చేసినప్పుడు డల్ గా ఉంటాయి, రెండుసారి చేసినప్పుడు డార్క్ అండ్ బ్రైట్ గా. దాన్ని ఎన్నిసార్లు చేస్తారు డైయింగ్ కి? 2 టైమ్స్ చేస్తారు. 2 టైమ్స్ చేయాలి. ఓకే, కలర్ పట్టుకోవడానికి డార్క్ వస్తుంది, బ్రైట్నెస్ వచ్చేస్తుంది. ఇంకా వేరే వేడి నీళ్ళు ఉంటాయి, కింద మండుతూనే ఉంటది. ఓహో, కింద వేడి వస్తూనే ఉంటాయి. అవి ఏ సారీస్ కి వాడుతూ ఉంటారు? ఈ సారీస్ కి వాడచ్చు. ఇవి సారీస్ కి ఇవి గానీ క్రేప్, జార్జెట్, షిఫాన్, ఆర్గండి, ఆర్గంజా, షిమ్మర్. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ సారీస్ కి. ఓన్లీ అది కూడా డై బోల్ అయితేనే. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ షిఫాన్స్ గానీ కాటన్ గానీ ఈ సారీస్ కాకుండా మన సిల్క్ వాటికి కూడా ఎలా ప్రిఫర్ చేస్తారు? సిల్క్ కలర్స్ వేరు ఉంటాయి. ఓకే, దానికి క్లాత్ మాత్రం సిల్క్ ఉండాలి. ఓకే, సిల్క్ గానీ ప్యూర్ షిఫాన్ గానీ ఉండాలి. ఓకే, క్లాత్ ఉంటే చాలు. మనలో వాడేటి ఉంటాయి కదా పట్టు చీరలు, వాటికి కూడా వస్తాయి కానీ లైట్ గా వస్తాయి కలర్స్. ఓకే, టస్సర్ అలాంటి వాటికి కూడా రా సిల్క్, జూటు. అంటే ఇక్కడ మరి ప్రతిదీ మీరు చేస్తారా? అంటే జూట్ గానీ షిఫాన్ గానీ అన్ని, కాటన్ సారీస్ గానీ పట్టు చీరలు అన్ని. ఓకే, కానీ ఒక్కొక్క దానికి కలరింగ్ గానీ వాటరింగ్ గానీ చేంజ్ అవుతుంటాయి. అంటే ఇవి ఆరబెట్టాలండి, లేదంటే ఓన్లీ డైయింగ్ చేశాక డైరెక్ట్ ప్రింటింగ్ కి తీసుకెళ్ళిపోవచ్చు అంటారా? ఆరబెట్టాలి. ఓకే, పచ్చిమే చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది కలర్. ఓకే, టోటల్ గా మొత్తం డ్రై అయిపోవాలి. దానికున్న టేబుల్ కున్న కలర్ కూడా దీనికి అంటుంది. ఓకే, తడిలో పెట్టేస్తే. ఓకే, పూర్తిగా ఆరిపో. ఓకే,
ఈ కలర్ మిక్సింగ్ లో కలిపే దాంట్లో కూడా మెజర్మెంట్స్ ఏమైనా తీసుకోవాలంటారా? అంటే వెయిట్ గానీ ఉంటదంట కదా, గ్రామ్స్ అవన్నీ కలిపి మిక్స్ చేయాలంటే ఇన్ని చీరలు 10 చీరలు కన్నప్పుడు దానికి వెయిట్ చేసుకుంటారు. ఓకే. ఒక చీరకు వచ్చేసి 2 గ్రాములు 3 గ్రాములు పడతాయి. అంటే గ్రామ్స్ అందులో కూడా చూస్తారు, అంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా మిక్స్ చేస్తారు అని అంటే కదా. జూట్స్ కి ఎలా వాడతారండి? జూట్, ఇప్పుడు జూట్ క్లాత్ ఉంది అనుకోండి, జూట్ క్లాత్ కి అయితే ఎలా యూజ్ చేస్తారు కలరింగ్? కలర్ కొంచెం డార్క్ తీసుకోవడమే, ఇదే కలర్ ని కొంచెం పెంచుకోవాలి. ఓకే. సో మనం వచ్చేసరికి అయితే ఆల్రెడీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసేసారు. సో ఈ శారీ మీద ఏం చేస్తున్నారు? ప్రింటింగా, స్క్రీన్ ప్రింటింగా, అంటే రకరకాలుగా ఉంటాయి. సో ఏం చేస్తున్నారు అనేది మనం శేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శేఖర్ గారు. సో నేను వచ్చేసరికి మీరు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసారు కాబట్టి ఈ శారీ మీద అసలు ఏం చేస్తున్నారు? ఇది పాత శారీ, పాత చీర. ఓకే. కస్టమర్ది. ఓకే. ఎందుకంటే ఈ ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి వాళ్ళకు నచ్చలే అంట. ఓకే. ఇవన్నీ ప్రింట్ వాళ్ళకి ఓన్ గా ఆల్రెడీ ఉన్నది చీర, ఓకే, వాళ్ళకి నచ్చలే అంట. సేమ్ దానికి దగ్గరలో ఉన్నది ఏదైనా ప్రింట్ చేస్తే ఈ వైట్ కలర్ చేంజ్ అయిపోతుంది, మనకు ప్రింట్ కనిపిస్తుంది. ఓకే. ప్రాసెస్ ఫస్ట్ అలా కూడా పాత చీరలు అన్నది కూడా తీసుకొని డిజైన్ చేంజ్ చేస్తారు. ఓకే. ఇట్లా ఫస్ట్ ఇక్కడ పిన్ చేసుకోవాలి చీరనంతా. ఓకే. ఎక్కడ మనకి ముడతలు లేకుండా ప్రింట్ పిన్ చేసుకోవాలి. మనం ఎక్కడ నుంచి అయితే ప్రింట్ చేస్తాం అక్కడ మార్కింగ్ ప్రకారం పిన్ చేసుకోవాలి. ఓకే. సో శేఖర్ గారు, అంటే నేను విన్నది ఏంటంటే 25 years నుంచి మీరు ఇదే దాంట్లో ఉన్నారు అనేసి విన్నాము. సో ఏంటి అసలు ఈ 25 years బ్యాక్ ముందు శేఖర్ గారు ఎవరు? అంటే లైక్ ఎలా అంటే వృత్తిపరంగా గానీ ఇంట్లో వాళ్ళ పరంగా వస్తూ ఉంటది కదా, అలా ఏమైనా వచ్చింది? నేను ఇంటర్మీడియట్ చేసిన, హైదరాబాద్ వచ్చిన, ఇట్లా ఎవరు పరిచయం అయిపోయి నేర్పించేసారు, ఇదే కంటిన్యూ చేసినాను. అంటే ఇదే నేర్చుకోవాలని మీరు ముందు ఏమైనా అనుకున్నారా? ఏం లేదు, మనకు సడన్ గా ఇట్లే వర్క్ అంటే ఈ వర్క్ దగ్గర తీసుకెళ్ళిండు. ఓకే. అదే నేర్చుకున్నా, మంచిగా అనిపించింది, కంటిన్యూ చేసేసిన. అప్పుడు మీ ఏజ్ ఎంత? మీ ఇంటర్ లో ఉన్నప్పుడు? అప్పుడు నాది 22 years. 22 years కి మీరు ఓకే చదువు ఇంటర్ ఆపేసి ఇంకా ఇదే కంటిన్యూ చేశారా? ఓకే. అంటే అప్పటి నుంచి దానికన్నా ముందు నుంచి మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఇలా దీంట్లో మా దాంట్లో ఎవరు టచ్ లేదు వర్క్. ఓకే. మీకు కొత్తగా అనిపించలేదా మొదట్లో? కొత్తగా అనిపించింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేది. లేడీస్ యూజ్ చేసేది కాబట్టి ఎప్పటికి ఉండొచ్చు కదా అన్నట్టు నా థాట్. అప్పుడే ఆలోచన వచ్చింది. బాగుంటది, ఎవరికి ఉంటాయి కదా లేడీస్ కు. అప్పుడు పెళ్లి అయిందా మీకు? అప్పటికి పెళ్లి అయినది, పెళ్లి అయ్యే నేర్చుకునేది. ఏమని అన్నారా? అంటే ఏం నేర్చుకుంటావు చీరలు మనకి? అప్పుడు నాకు కూడా తెలియదు, ఇది మంచిగా నడిపించింది, నేర్పించింది, దీనిలో భాగంగా మనకు దీని మీద నడిచింది, నడిపించిన అట్లే. అంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 25 ఏళ్ళు అయింది. 25, 92 నుంచి నేను ఇది. 92 నుంచి. ఓకే. మీరు సొంతంగా మొదలు పెట్టుకొని ఎన్ని సంవత్సరాలు? 3 years అయ్యాయి మేడం. నేను వేరే మేడం దగ్గర చేస్తుంటే పీస్ వర్క్, సార్లీ బేసిక్ అట్లా చేస్తుంటే, మనం పిల్లల పెద్ద బయట ఏం తిరగదు అన్నట్టు ఓన్ గా పెట్టుకోవాలని ఓన్ గా పెట్టేస్తాం. ఓకే. అంటే మన దగ్గర ఇక్కడ చూసుకుంటే చాలానే కనిపిస్తున్నాయి ఇక్కడ శారీస్ గానీ ఇవన్నీ మీరు చేసినవేనా? లైక్ అంటే బయట నుంచి వస్తూ ఉంటాయి కదా, బయట కస్టమర్లు వస్తారు పాత చీరలకు, కొత్తవి కొన్ని. పాత చీరలు అంటే పాత చీరలకి దేనికి ఇస్తుంటారు? రీమోడలింగ్ కా లేదంటే? న్యూ మోడల్ అంటే ఇప్పుడు వాళ్ళ డిన్నర్ ల ఫంక్షన్ లో పసుపు కుంకుమ అవన్నీ అంటాయి కదా, ఆ మరకలు ఎట్లా వాళ్ళు యూజ్ చేయరు కదా, మళ్ళీ దాని మీద ప్రింట్ చేసుకుంటే కవర్ అవుతాయి, మళ్ళీ 2-3 సార్లు మళ్ళీ యూజ్ చేసుకుంటే అవసరం వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఏదైనా మనము చీరకి ఏమైనా కలర్స్ కానీ ఏమైనా పసుపులు కానీ ఏమైనా కలర్ అటాచ్మెంట్ అతుక్కుపోయినా కూడా దానికి మీరు ఏం చేస్తారు కవరింగ్? అంటే స్క్రీన్ పెయింటింగ్ చేస్తాం. స్క్రీన్ పెయింటింగ్ కవర్ అయ్యేది సేమ్ ఏ కలర్ అయితే మనకు మరకంటిందో ఆ కాంబినేషన్ ప్రింట్ చేస్తాం, ప్రింట్ చేసి కవర్ అయిపోతుంది. ఓకే. ఆ ప్యాచ్ కనిపించేది మనకు న్యూ డిజైన్ వచ్చేస్తుంది. ఓకే. ఏమైనా అంటిందంటే పక్కన పడేస్తూ ఉంటారు, వాడరు, ఎవరికైనా చేస్తుంటారు. ఇలాంటి ఇగో తెలియక తెలిసిన వాళ్ళైతే వచ్చి చేయిస్తారు. పట్టు చీర ఉంటది, 20,000 పట్టు చీర ఉంటది, మన 300 అయిపోతుంది అన్నట్టు ప్రింటింగ్ చేస్తే. అంటే కొంతమంది పక్కన పెట్టేస్తారు, అలా కాకుండా స్క్రీన్ ప్రింటింగ్ చేయాలి మేడం. దీని ప్రింటింగ్. ఓకే. ఇది స్క్రీన్ ఫ్రేమ్, ఇది ఫ్రేమ్. ఓకే. దీని మీద ఈ డిజైన్ పెట్టాలి. అంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్స్ ఉంటాయి. 2 కలర్ అంటే 2 ఫ్రేమ్స్ ఉంటాయి, ఇలాంటివి 3 కలర్స్ అంటే 3 ఫ్రేమ్స్. ఇప్పుడు డిజిటల్ ప్రింట్ అన్నారు చూడండి, డిజిటల్ ప్రింట్ అయితేనేమో అది 6 రంగులు ఉంటాయి, 6 కలర్స్, ఆటోమేటిక్ కలర్ ఫిక్స్ చేసి వెళ్ళిపోతాయి. మన అట్లా కాదు, 3 కలర్ అంటే 3 ఫ్రేములు, 4 కలర్ అంటే 4 ఫ్రేములు ఉంటాయి. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కసారి ప్రింట్ చేయాలి.
ఓకే 3 కలర్స్ 4 కలర్స్. ఇది మనకి ఇప్పుడు సింగిల్ వాడుతున్నాం ప్రజెంట్. సింగిల్ వాడుతున్నాం. వైట్ ఉంది కాబట్టి వీళ్ళకి ఒకటే కలర్ సింగిల్ కావాలి. సింగిల్ అంటే సెలెక్షన్ కూడా వాళ్ళదే ఉంటుందా మీదే? వాళ్ళ చాయిస్ ఉంటుంది. కొన్ని మా మీద వదిలేస్తారు. మీకు బాగానే ఎక్స్పీరియన్స్ కదా మీరు చేసేది, కొందరు వదిలేస్తారు. కొందరేమో వాళ్ళ కలర్ కాంబినేషన్ నాకు ఇదే కావాలన్నప్పుడు సెలెక్షన్ చేస్తూ ఉంటారు. అట్లా ఏం అభ్యంతరం ఏం లేదు వాళ్ళ చాయిస్. ఓకే. ఇది ఏంటండి? ఇది రెడీ బ్యానర్ అంటారు. నేను ఓన్ గా తయారు చేసుకుంటాను. ఓకే. ఇది కూడా మీరే తయారు చేసుకుంటారు? ఈ షాప్ లో దొరుకుతుంది కానీ మనకు షాప్ లో కొనుక్కొచ్చి ప్రింట్ చేయాలంటే మనం వాళ్ళు కస్టమర్ కి మన గ్యారంటీ వెళ్ళాము. అయినా మనకు వర్కౌట్ కాదు ఆ రేట్. మన ఓన్ గా నేను కెమికల్ మిక్సింగ్ చేసుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది, కస్టమర్ కి గ్యారంటీ ఇవ్వగలుగుతాం. సేల్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది. ఓకే. అంటే మీరు హ్యాండ్ తోనే కలిపిస్తున్న దానికి ఏం ఎఫెక్ట్ ఏం కాదు. అంటే ఇది ఏ కలరింగ్ కి అన్నా మనం మిక్స్ చేయొచ్చండి? ఇది బేస్, ఇది బేస్. ఆ బేస్ లో మనకి ఆల్ కలర్స్ వచ్చేసాయి. పింక్, రెడ్, గ్రీన్ ఫస్ట్ బేస్. అది ఏది కావాలన్నా, అది లీటర్ కావాలన్నా 2 లీటర్లు కావాలన్నా తీసేసుకోవాలి. కలర్ మిక్సింగ్ చేసుకోవాలి మనం. గ్రీన్ అయితేనేమో ఎల్లో గ్రీన్ వేసుకోవాలి, రెడ్ డైరెక్ట్, బ్లాక్ డైరెక్ట్. కొన్ని మిక్సింగ్ కూడా మనం కెమికల్ తో మిక్సింగ్ చేసుకోవాలి. అదైతే బేస్ మీద బేస్. ఓకే. ఇది ఇప్పుడు రెడ్ కలర్ కి, రెడ్ మెరూన్. ఇది మెరూన్ కి ఏం చేయాలి, కొంచెం బ్లాక్ డ్రాప్స్ వేయాలి. ఓకే. బ్లాక్ వేస్తే మెరూన్ వస్తుంది. చాలు, బ్లాక్ డ్రాప్స్ మెరూన్ వచ్చేస్తుంది. అంటే ఈ కలర్ పోవడం గానీ అలాంటివి అసలు సేల్ కూడా కాదు, ఓవర్ కూడా పోదు కలర్ అసలు. ఓకే. ఓ సూపర్. గ్యాప్ ఎందుకంటే ఎంబడి వేసేస్తే ప్యాచ్లు అంటది. అంటుకుంటది. ఎంబడి వేయద్దు. అంటే ఎంతసేపటికి ఆరడం ఉంటుంది? ఏం లేదు, ఎంబడే ఇప్పుడు 15 నిమిషాల్లో ఆరిపోద్ది. ఓకే. ఇప్పుడు ఈ సైడ్ ఇక్కడ అంటకపోతుంది మేడం. ఇప్పుడు అంటది అన్నట్టు నీట్ గా. అదే అదే. అంటే బార్డర్స్ లో ఉన్నవి కవర్ చేయాలంటే ఇలాంటి డిజైన్ అన్నది ఒకటి వేయాలి. దానికి దగ్గరలో ఏదైనా సెలెక్షన్ చేసుకుంటాం. ఏదో కళ్ళ ముందే మ్యాజిక్ అంటారు కదా, సేమ్ అలానే అనిపించింది. అది పళ్ళుకి వదిలేస్తున్నారు. ఓకే. సేమ్ అంటే కస్టమర్ అడిగిన దాన్ని బట్టి కలరింగ్ గానీ మన బార్డర్స్ గానీ చేంజింగ్ అని ఉంటుందంటారు. నిజంగానే చాలా బాగుందండి. అసలు నిజంగా వాళ్ళ గ్యాప్స్ అన్నది ఏదైతే నెమలివి అవి వచ్చాయో మొత్తం కవర్ అయిపోయింది బానే. చూసారు కదా. సో బార్డర్స్ కి ఏమీ తగలకుండా ఫస్ట్ వాళ్ళు పేపర్ తో అక్కడంతా కవర్ చేసేసి ఒక 2 నిమిషాలు కూడా పట్టలేదు. 2 నిమిషాలు కదా, అలా అని అలా వెళ్ళిపోయింది. ఏదో మిషన్ నుంచి వెళ్ళిపోయినట్టు అలాగా ఫ్లో అయితే వచ్చేసింది. సో సేమ్ అలానే వాళ్ళది ఎవరైతే వేరే వాళ్ళు శారీ ఇచ్చారో సేమ్ వాళ్ళ ఎంచుకున్న కలర్స్ బట్టి ఇలా ఉంటుందంట. డిజైన్ కూడా చూడండి, నిజంగా ఏదో నేసినట్టు లేదా ప్రింట్ అతికించినట్టు కనిపిస్తుంది నెమలి పించాలి ఇవన్నీ. సో కాబట్టి మన పైన పళ్ళుకు కూడా సేమ్ అదే డిజైన్ వేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. సో ఎక్కడ దగ్గర కూడా డబల్ కలర్స్ అతుక్కోలేదు. అతుక్కోకుండా పక్కనే బార్డర్ కూడా చిన్న మచ్చ కూడా రాలేదు. సేమ్ మెజర్మెంట్స్తో ఎలాగైతే వాళ్ళ శారీ ఇచ్చారో అలానే దాని మీదే ప్రింట్ వేసి ఇచ్చారు. శేఖర్ గారు, ఇప్పటి వరకు మనం డైయింగ్ చూసాము అండ్ స్క్రీన్ ప్రింటింగ్ కూడా చూసాము. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది ఇంతకుముందు డై చేసినాం కదా మేడం అక్కడ. అది డై చేసిన మన మెటీరియల్. ఇది ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్. ఇది అంటే ఇది ఎవరైనా కస్టమర్ ఇచ్చిందా లేకపోతే మీరు చేసి? మన ఓన్ మెటీరియల్. మీరు ఓన్ మెటీరియల్. వైట్ ఫ్యాబ్రిక్ తెచ్చి డై చేసి ప్రింట్ చేస్తాం. కొన్ని బ్లాక్ ప్రింటింగ్ చేస్తా, కొన్ని స్క్రీన్ ప్రింటింగ్ చేస్తా. ఓకే. స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఇందాక మీరు చేశారు అలా చేస్తారు. ఇది బ్లాక్ ప్రింటింగ్. ఓకే. దీని ప్రాసెస్ వేరే. ఓకే. అయితే ఇప్పుడు మనం బ్లాక్ ప్రింటింగ్ ఎలా చేస్తారా ఏంటి అన్నది చూసేద్దాము. అంటే ఈ 3 years లో అంటే మీరు ఈ 3 years స్టార్ట్ చేశారు కదా, అంటే ఈ శారీస్ మీద కానీ వాటి మీద కానీ అంటే ఎలా అనిపించింది? అంటే మీరు ఓన్ గా పెట్టుకున్నప్పటి నుంచి మంచిగా ఉంది. అంటే డెవలపింగ్ బాగానే వచ్చిందా? అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి టెక్నాలజీ మారింది కదా, కొత్త మిషన్స్ కానీ ప్రింటింగ్ కానీ ప్రతి శారీకి కూడా ప్రింటింగ్ మిషన్స్ వచ్చేసాయి, మగ్గం వర్క్స్ వచ్చేసాయి, డిజిటల్ ప్రింట్ మగ్గం వర్క్స్ అన్ని మిషన్స్ వచ్చేసాయి. సో అంటే మీరు దీనికి వల్ల మీరు ఏమైనా సఫర్ అయ్యారా? సఫర్ అనేది ఇదే మంచిగా అనిపించింది. ఎందుకంటే నాకు కస్టమర్ కు అవైలబుల్ ఉంటది. మిషన్స్ మనం అంత పెట్టుబడి పెట్టలేము. మిషన్స్ ఎక్కువ రేట్లో 40 లక్షల మిషన్ కావాలి, మెయింటెనెన్స్ మనం చేయలేము. అది ఇంకోటి ఏంటంటే అది మిషన్ తో పని కాబట్టి కలర్స్ ఉండొచ్చు పోవచ్చు, గ్యారంటీ చేయలేము కస్టమర్. ఇది మనం హ్యాండ్ తో చేసుకుంటాం కాబట్టి మిక్సింగ్. ఇంకోటి ఏంటంటే మిషన్ తో ఏంటంటే మిషన్ ఉంటే చాలా శారీస్ అనేది తొందరగా అయిపోతూ ఉంటాయి.
అది కాస్ట్ ఎక్కువ, దాని తగ్గట్టు కస్టమర్ దగ్గర రేట్ తీసుకో. పర్ మీటర్ 120, 130 రూపీస్ తీసుకుంటారు మేడం. ఇది మేము ఖాళీ 300, 350 ప్రింటింగ్ అయిపోతుంది. అది మేము ఇది 1,20,000 టేబుల్ తయారు. మిషన్ అయితే 30-40 లక్షలు పెట్టేసి యూనిట్ స్టార్ట్ చేయాలి. ఇది 3 లక్షల స్టార్ట్ అయిపోతుంది. దానికి దీనికి ఒక 20 లక్షలు 25 ఇంకోటి మనం బతకగలుగుతాం, మనతో పాటు 2-3కి ఉపాధి కల్పించినట్టు కూడా అవుతుంది. అవును, వర్క్ చేయగలుగుతాం. కరెక్ట్. మిషన్ అయితే ఒకటే మనిషి, ప్రొడక్షన్ అంత ఎక్కువ రాదు. ఓకే, గ్యారంటీ ఉండదు. అంటే ఇప్పుడు చీరలు అవన్నీ షాప్స్ లో వాటిలోని చీరలు కొంటుంటే డార్క్ కలర్స్ కనిపిస్తున్నాయి. డార్క్ కలర్స్ కనిపిస్తున్నా కూడా అవి ఒక్కసారి 1 టైం వాష్ లాగా చేస్తుంటే కలర్ చేంజ్ మారిపోతుంది. ఎందుకంటారు? డూప్లికేట్ కలర్స్ అదేదో బయట చేసేస్తారు. సాల్ట్ కలర్స్ ఉంటాయి, రకరకాల కెమికల్ ఉంటాయి. తక్కువ రేట్లకు తీసుకుంటారు, తక్కువ ప్రైస్ చేస్తారు. తర్వాత గ్యారంటీ లేదు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, మనం ఎక్కడ ఉంటాం, కలర్ వెళ్ళిపోతుంది. మన ఇక్కడ లోకల్ చేస్తాం కాబట్టి కలర్ మిక్సింగ్ నేనే చేసుకుంటాం కాబట్టి కస్టమర్ కి గ్యారంటీ చెప్తాను. బై మిస్టేక్ ఏదైనా ఫాల్ట్ అయినా మళ్ళీ సారి ఇచ్చిన కూడా నేను మార్చి ఇవ్వగలుగుతాను. అక్కడ ప్రింటింగ్ మన ప్రింటింగ్ తేడా కదే. వాళ్ళు ఎక్కడో ఉంటారు, మా తక్కువ రేట్ అంటారు, 200కు 150కి అంటారు. అంటే మనకి ఇప్పుడు మామూలుగా శారీస్ లేడీస్ అని అంటేనే షాపింగ్ మాల్స్, కొంచెం బల్క్ లో కావాలంటే మదీనా గానీ, సూరత్ గానీ ఇళ్ళలో ఫేమస్ బట్టలు అనేవి. సో కానీ ఏంటంటే దాంట్లో కూడా కల్తీలు వాటిలో జరుగుతూ ఉంటాయి. కానీ ఇలా అంటే మిషనరీ కాకుండా ఇలా కాకుండా ఇది అయితేనే ఇది పాత పద్ధతి కాబట్టి ఇది మొత్తం ట్రెండ్ మళ్ళీ పాత పద్ధతికి వచ్చింది కాబట్టి ఇదే బాగుంటది. ఓకే, పాత పద్ధతి ద్వారా మీరు ఎక్కువగా ఏం నేర్చుకున్నారు? బ్లాక్ ప్రింటింగ్, ఈ స్క్రీన్ ప్రింటింగ్. కొత్త టెక్నాలజీ ఏం తీసుకోలేదు? కొత్త టెక్నాలజీ నాకు అందులో మనం అంత పెట్టలేము, వర్కౌట్ కాదు, కస్టమర్ రారు. ఒకరిద్దరు వస్తారు, మళ్ళా రారు, బిజినెస్ నడవదు, స్టక్ అయిపోతుంది. ఏదో షో పుటప్ 100 చీరలు కొడితేమా, మిషన్ చేసినా పెడితే వస్తాం, తీసుకోపోతారు. తర్వాత కస్టమర్ రాకుంటే మనం చేతులు ఎత్తేస్తాం. ఇదైతే ఎవర్ గ్రీన్. శేఖర్ గారు, అంటే రోజుకి మీరు అంటే డైయింగ్ కానీ లేదంటే చీరలు మొత్తానికి అయ్యేవన్నీ నేను డైయింగ్ ప్రింటింగ్ చేస్తే వర్క్ ప్రొడక్షన్ వెళ్ళదు కాబట్టి డైయింగ్ అతను నిలిపించుకుంటా. రోజు 20 చేస్తాడు, 20 డైయింగ్. మనం ప్రింటింగ్ అయితే మినిమం 15, 16. సింగిల్ కలర్ అయితే ఎక్కువ, కానీ డబల్ కలర్, ట్రిపుల్ కలర్ వేసేవాడిని 15 కన్నా ఎక్కువ. అంటే ఏది ఎక్కువగా మనకి కష్టం అంటారు? కష్టం అనేది కాదు, మనకు వర్క్ కావాలి, కస్టమర్లు పెరగాలి. డబుల్ కలర్స్ కానీ డబల్ కలర్స్ టైం ఎక్కువ పడుతుంది, 1 అవర్ పడుతుంది మన సారీకి. ట్రిపుల్ కలర్ కి సింగిల్ అయితే అయిపోతాయి, కానీ సారీని బట్టి ప్రింట్ని బట్టి మనం టైం ఉంటుంది. ఇంత టైం ఇంత అనేది ఏం లేదు. 15 కావచ్చు, ఒకసారి 16 అవుతాయి, ఒక్కొక్క రోజు 10 కూడా అవుతాయి. హార్డ్ వర్క్ ఎక్కువ. అంటే ఇప్పుడు శారీస్ అంటే లేడీస్ కి అందరికి ఇష్టమే కాబట్టి మీకు మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ అంటే ఏ ఇష్యూతో వస్తారు? లేదంటే కలర్ అంటిపోయిందనా, లేదంటే కొత్త శారీస్ కావాలి, కొత్తగా లేటెస్ట్ ఏమైనా కొత్త మోడల్ డిజైన్ షాప్ లో ఉన్న దానికన్నా మీ దగ్గర ఏమైనా వెరైటీ మేము ఏమైనా సెలెక్షన్ చేసి ఓన్ గా చేపిస్తాం. డిజైన్ క్రియేటివిటీ మీరు అట్లా డిఫరెంట్ దొరుకుతాయి కాబట్టి ఈ ఫ్రేమ్స్ మేమే ఓన్ గా చేసి డ్రాయింగ్ మనం ఫ్రేమ్స్ అంటే ఎన్ని డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి? నా దగ్గర 70 ఫ్రేమ్లు ఉన్నాయి. 70 ఫ్రేమ్లు. స్క్రీన్స్ ఈ బ్లాక్స్ అయితేనే ఒక 500 దగ్గర ఉంటాయి. 500 బ్లాక్స్. ఓకే, 500 బ్లాక్స్. మనం కొత్త ఇప్పుడు నేను 3 months కోసారి మార్చేస్తుంటా మేడం. ఫ్రేమ్స్ మార్చేస్తూ ఉంటారు. ఫ్రేమ్ ఉంటది, మనం ఆ డిజైన్ వేరే డిజైన్ మార్చుతాం. డిజైన్ సెలెక్షన్ కూడా మీకే ఉంటుంది? మాదే ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చిర్రు, ఎక్కడో చూసిన ఈ డిజైన్ బాగుంది అంకుల్ అన్నారు అనుకోని, అప్పుడు నేను మీ దగ్గర తీసేసుకొని అది నేను మేకర్ దగ్గర చేయించుకుంటారు. మూమెంట్ ఉంటది మంచిగా. అట్లా ఒక 2-3 నెలలు ట్రెండ్ మారుతుంటది. ట్రెండ్ మన ఈ మిషన్ కదా, మిషన్ మీరు అన్నారు కదా ఇందాక డిజిటల్ ప్రింట్, వాళ్ళు ఎట్లయితే ట్రెండ్ ఎట్లా మార్చారో మనం ఇంట్లో ఫ్రేములు మార్చేస్తే డిజైన్ వస్తుంది. మిషనే కొనాలి అని కొనాలి, ఇంట్లోనే మనం డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు. 3 కలర్స్ 4 కలర్స్ అట్లా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి. డిజిటల్ ప్రింటింగ్ కానీ వీటికన్నా మనకి డబ్బులు ఖర్చు తక్కువ అవుతుంది, మన ఆదాయంలో ₹1 మిగులుతుంది, మనకు బెనిఫిట్ ఉంటుంది. అంటే మీకు దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా మనకి ₹1 ఇవ్వడానికి కూడా బెనిఫిట్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. మీతో పాటు 4 పని వచ్చినట్టు కూడా ఉంటుంది. కరెక్టే. సో దీని మీద బ్లాక్ ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, అది పింక్ ఉంది కదా మేడం, దీనికి మనం కాంట్రాస్ట్ తీసుకోవాలి. ఇలా బ్రైట్ గా కనిపించాలంటే మెరూన్ కలర్, అది పింక్ ఈ గ్రే కు డామినేట్ చేస్తాయి డార్క్ తీసుకుంటే. ఓకే, అంటే మీరు ఓన్ గా చేస్తే మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటారా? నేను నచ్చినవి చేస్తాను. 3 చీరలకు 2 చీరలకు విడివిడిగా ఒక్కొక్క డిజైన్ చేంజ్ చేస్తా, కలర్ కాంబినేషన్ చేంజ్ చేస్తాను. శేఖర్ గారు, అంటే ఇప్పుడు మీరు తయారు చేసేది
ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయా, లేదంటే ప్రింటింగ్ కి ఎక్కువ వచ్చేవి అవే ఇది అవుతాయి అంటారా? ప్రింటింగ్ కి వస్తాయి, ఎవరైనా కస్టమర్లు వచ్చి మా దగ్గర ఓన్ మెటీరియల్ అంటే నచ్చితే తీసేసుకుంటాం. ఓన్ మెటీరియల్ ఎక్కువ చేస్తుంటారా? చేస్తూనే ఉంటాం. ఓకే, అంటే మీకు నచ్చిన దాంట్లోనే నచ్చిన బ్లాక్స్ అనేది అయితే ప్రిపేర్ చేసుకున్నారు. ఓకే, రెడీ. చూద్దాం, మన షాపుల్లో చూస్తూ ఉంటాము, మాకు చిన్న బార్డర్ కావాలి, పెద్ద బార్డర్ కావాలి అని అంటూ ఉంటారు. దీనికి ఎంత టైం పడుతుంది అంటారండి? ఇది హాఫ్ అన్ అవర్, డిజైన్ బట్టి ప్యాటర్న్ బట్టి మనకు. ఓకే, సో మీ దగ్గర ఎలాంటి ఏమేమి చీరలు అవైలబుల్ గా ఉంటుంటాయి? మీరు ఏమేమి? పల్లవి కాటన్, ఆశపల్లి అమ్ముతా, కోట అమ్ముతా, జార్జెట్. ఓకే, మన మూమెంట్ మన కస్టమర్ టేస్ట్ బట్టి సీజన్ లా సమ్మర్ లా ఏ సేల్ అయితే మనకు, కాటన్ అయితే కాటన్, పండుగల సీజన్ లో ఏవి యూజ్ చేస్తారు దాన్ని బట్టి చేస్తాం. అంటే స్పెషల్ గా పండుగ సీజన్ లోని ఎలాంటి సారీస్ జార్జెట్, సిఫాన్ బాగా వాడతారు. సిఫాన్ వాడుతూ ఉంటారు. సూపర్. ఈ సమ్మర్ లో అయితేనే కాటన్. కాటన్, పల్లవి కాటన్ నేను నెంబర్ 1 క్వాలిటీ చేస్తాను. ఓకే, ఆశపల్లి అంటారు పల్లవి కాటన్. అంటే మీరు ఇంత వర్క్ చేస్తూ ఉంటారు అంటే దానికి ప్రింటింగ్ కానీ డైయింగ్ కానీ వీటన్నిటికీ టైం టేకిన్ అవుతుంది. సో ప్రైజెస్ ఎలా తీసుకుంటూ ఉంటారు మీరు? ఎలా చార్జ్ చేస్తారు? మాదా హోల్సేల్ మేడం, కస్టమర్ కి. పాత చీరకైతే కస్టమర్ 300-350 తీసుకుంటాం. ఓ అంతే. పాత చీరలు అంటే ఆ చీరకి డిజైన్ మార్చాలన్నా, కలర్ డైయింగ్ చేయించాలన్నా డైయింగ్ 250 తీసుకుంటా, ప్రింటింగ్ అయితే 350 తీసుకుంటా. ఓకే, 300 సింగిల్ డిజైన్ అయితే. రెగ్యులర్ కస్టమర్లు వస్తారు కాబట్టి తగ్గిస్తుంటాం అప్పుడప్పుడు. ఇంత రేట్ అని ఫిక్స్ అని ఏమి ఉండదు. ఓకే, అంటే హోల్సేల్ లో కూడా సేల్ చేస్తుంటారండి? హోల్సేల్ మాది ఓన్ మెటీరియల్ చేస్తాం. ఓన్ మెటీరియల్. ఓకే, అంటే మీరు మీ దగ్గర హైయెస్ట్ బడ్జెట్ లోని ఏ సారీ వెళ్ళింది? అంటే హైయెస్ట్ బడ్జెట్ లో కాటన్ ఎక్కువ వెళ్ళేది. 750 హోల్సేల్ నా. ఓ హోల్సేల్ లో 750 బయట మీకు 900 అమ్ముతారు. ఓకే, 900 పల్లవి కాటన్ 900 బయట అమ్ముతారు. నా దగ్గర నేనే వర్కర్ కాబట్టి నేనే పని చేసుకుంటా కాబట్టి 150-200 మార్జిన్ చూసుకొని చేసేస్తుంటారు. ఓకే, ఓన్లీ సారీస్ కాకుండా ఇంకేమైనా డ్రెస్సెస్ గానీ ఏమైనా చేస్తుంటారా? డ్రెస్ మెటీరియల్ ఉంటాయి. డ్రెస్ మెటీరియల్ కూడా ఏం చేస్తుంటారు? డ్రెస్ మెటీరియల్స్ కి డైయింగ్ చేస్తట్లే సేమ్ ఇప్పుడు వీటికి ఎలా చేశారు? మెటీరియల్ కి సేమ్ అట్లే. సిఫాన్ చున్నీ ఉంటది, కాటన్ బాటమ్ టాప్, దానికి సేమ్ బ్లాక్ ప్రింటింగ్, డైయింగ్, ప్రింటింగ్. ఓకే, నైస్. అది ఎలా చార్జ్ చేస్తుంటారు? అది మన హోల్సేల్ కస్టమర్ ని బట్టి రేట్. కస్టమర్స్ కూడా చేయించుకోవచ్చు. సో ఇక్కడ డిజైన్ మారింది చూడండి. ఇవన్నీ షాపుల్లో వాటిలో చూస్తుంటే అంతగా మామూలుగా నచ్చిందా లేదా తీసేసుకున్నాం, ఎంత పడ్డది ఏంటి, ఇది ఎంత, దీని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని ఎవరు చూడరు. చేతిలో ఓన్ పని, ఓన్ వర్క్, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు కదండి. సో మీ దగ్గర ఎంత మంది వర్కర్స్ చేస్తూ ఉంటారు? 2 డైయింగ్ చేస్తారు, 2 ప్రింటింగ్ చేస్తాం. నలుగురు మొత్తం? నలుగురితోని ఇదంతా నడుస్తుంది. సో ఓన్ గా మీరు ఒక ప్రింట్ శారీని ప్రిపేర్ చేయాలి అని అంటే ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ లో ఈ శారీ మొత్తం అయిపోతుంది. ఓకే, దీని మీద ఇంకా డబుల్ కోటింగ్ అని డబుల్ వర్క్ అవసరం లేదు? డబుల్ ఉంటాయి, ఫిల్లింగ్ అవుట్ లైన్ ఉంటాయి, దానికి టైం ఎక్కువ పడుతుంది. అంటే ఇది వెంటనే డ్రై అయిపోతుంది, ఒక రోజు అంతా ఎండకేయాలి. ఓకే, స్మెల్లింగ్ రాకుండా. తర్వాత ఫినిషింగ్ ఇస్తా. ఫినిషింగ్ కూడా ఒకటేసారి ఇచ్చేస్తారు? ఒకటేసారి బల్క్లో ఇచ్చేస్తాం. 30-40 చీరలు ఉంటే వేరే అతను ఫినిషింగ్ వేరే దగ్గర ఇస్తాం. ఓహో, ఓకే. ఆ మెజర్మెంట్స్ మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతున్నాయి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో చూసుకుంటే. ఇందాక మీరు సేమ్ స్క్రీన్ ప్రింటింగ్ వేసినట్టు పళ్ళు కూడా మనం బ్లాక్ లతో డిజైన్ చేసుకుంటాం. ఓ పళ్ళు మన క్రియేటివిటీ అలా ప్యాటర్న్ చేసుకోవచ్చు. అయితే ప్రింటింగ్ చేసుకోవచ్చు ఫ్రేమ్స్ పెట్టి, లేదు అంటే మనం బ్లాక్స్ తో కూడా వేసుకోవచ్చు. శేఖర్ గారు, ఇప్పుడు మన శారీ ఇప్పుడు ఎవరికైనా షాప్ లో కానీ కొందాము అని వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా బ్లౌజ్ కి శారీకి మ్యాచ్ రాకుండా వస్తున్నాయి.
చాలా వరకు మ్యాచ్ వస్తూ ఉంటాయి. మీరు ఎలా ఇస్తూ ఉంటారు? మేము కరెక్ట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ ఏం చేస్తారు మేడం, సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి, చీర వేరే థ్రెడ్స్ ఉంటాయి, మ్యాచ్ కాదు వాళ్ళు. అవును, మన దగ్గర కాటన్ కి ఇస్తే కాటన్ బ్లౌజ్ ఇస్తాం, షిఫాన్ ఇస్తే షిఫాన్ బ్లౌజ్, జార్జెట్ ఇస్తే జార్జెట్ బ్లౌజ్ కాబట్టి సేమ్ షేడ్ పర్ఫెక్ట్ వస్తాయి అన్నట్టు. తేడా అక్కడే ఉంటది. అదే తేడా. చాలా మంది చీర అదే ఉంచుకున్నా కూడా బ్లౌజెస్ మార్చేస్తూ ఉంటారు. ఇన్కమ్ కానీ వాటి కానీ జనరేట్ బాగానే వస్తుంది అంటారా అది ప్రింటింగ్స్ మీద? బాగానే వస్తుంది. రోజు 15 చీరలు అంటే మేము 4,000-4,500 చేసుకుంటాం. కలర్లు అవి మన కూలి మనకు పడుతుంది. అవును, జాబ్ చేయకుండా జాబ్ చేయవసరం లేదు, ఎప్పుడైనా సెలవు మన ఇష్టం ఉంటది, పండగలకి వాటికి తీసుకోవచ్చు. పట్టు చీరలు కూడా ప్రింటింగ్ డైయింగ్ అలాంటివి ఉంటుంది. పట్టు చీరలు డై చేయం, ఓకే, అంత కెమికల్ థ్రెడ్స్ కు పట్టుకోము, నేను చేయను. ఓకే, సో అవేలా చార్జ్ చేస్తుంటారు పట్టు చీరలు కానీ ప్రింటింగ్ ఏదైనా సేమ్ చార్జ్ ఏదైనా. అసలు వే ఆఫ్ సెలెక్షన్ కూడా మీది కరెక్ట్గా సరిపోయేటట్టే ఉంది. ఇది వేరే కలర్ తో వస్తుంది. ఇంకోటి ఫినిషింగ్ కానీ పళ్ళుకి కానీ ఆ డిజైన్ కానీ వెంటనే డ్రై అయిపోవడం, ఏదో చూస్తూనే మ్యాజిక్ అయిపోయినట్టు అయిపోతుంది నిజంగా ఫాస్ట్ కానీ. అంటే 25 years నుంచి అని అంటే ఈ మధ్యలో అసలు ఈ 3 years ముందే ఎందుకు పెట్టారండి? అదే అంటే అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెంచుకొని మనకు ఆర్థిక పరిస్థితుల వల్ల ఓన్ గా పెట్టుకోలేక. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో మీరు అన్నట్టు డైయింగ్ కూడా ఏదో కట్టెతో ముంచేసి తీసేసి సిల్క్ డైయింగ్ అంటారు కానీ చేస్తున్నారు. అవి సాల్ట్ కలర్ ఉంటాయి, నాకు కూడా వస్తుంది కానీ అది నేను చేయను. మన లోకల్ ఉంటాం కాబట్టి లోకల్ కస్టమర్ మన గ్యారంటీ ఇవ్వలేకపోతాం, తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కలర్ చేంజ్ చేస్తుంది, ఇప్పుడు కలర్ వేరే, దానికి ఫిల్లింగ్ వస్తుంది. ఓకే, జార్జెట్ కానీ షిఫాన్ కానీ సిల్క్ శారీస్ కానీ వీటన్నిటికి కూడా చేస్తారండి? అన్ని కెమికల్ మేడం, షిఫాన్, కోట, జార్జెట్, ఆర్గంజా. మీకు ఎక్కువ కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటారా లేదంటే మీకు హోల్సేల్ అని బాగా వెళ్తారు? హోల్సేల్ ఏం లేదు, కస్టమర్లే బాగా వస్తారు. కస్టమర్సే బాగా వస్తారు. ఈ పాత చీరలలో బాగా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ పింక్ రాదండి, అది రెడ్ రాదు కదా? రాదు, అందుకని బ్రష్ కొట్టేస్తారు. ఓకే, ఫిల్లింగ్ కి గ్రీన్ కలర్. వావ్, ఓకే, టూ కలర్స్ అంటే ఎలా వస్తాయి అనుకున్నాను, ఇలా వచ్చింది. సో ఫ్రేమ్స్ మార్చినట్టే మీరు ఇవి కూడా బ్లాక్స్ కూడా చేంజ్ చేసుకుంటారండి? 5-6 నెలలకు ఓకే, కొన్ని కొత్తవి మళ్ళీ 10-20 వేసి క్రియేటివిటీ అయితే పాతవి కొత్తవి మిక్సింగ్ అదే డిజైన్ కూడా మీరే సెలెక్ట్ చేసి క్యాటలాగ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నాకు కస్టమర్లు ఎక్కువ బాగా ఏది అడుగుతున్నారు అదే దాన్ని బట్టి ఏది ట్రెండ్ అవుతుంది సేమ్ అలానే రీజనబుల్ రేట్లోగా ఉన్నాయి. మనం వర్క్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ మార్జిన్ చూసుకోకుండా. శేఖర్ గారు, ఇప్పుడు మనకి బ్లౌజ్ కంటూ సపరేట్ బ్లౌజ్ ఉంది, బ్లౌజ్ మెటీరియల్ దీని ఉంది, బ్లౌజ్ ఖాళీ బార్డర్ వేసేస్తాం. ఖాళీ బార్డర్ వేసేస్తారు, ఓకే. ఇది ఓకే, నేనేమనుకున్నా అంటే శారీలోనే మనకి వస్తూ ఉంటది కదా అలా నేను అనుకున్నా. బ్లౌజ్ చీర మెటీరియల్ వేరే ఉంటది, బ్లౌజ్ కొంచెం థిక్నెస్ ఉంటుంది. ఓహో ఓకే, లేదా బ్లౌజ్ ఉంది. బయట దొరికే దాంట్లోని బ్లౌజే తక్కువ క్వాలిటీతో ఇస్తారు. బ్లౌజ్ వేరే తీయాలి, సేమ్ చీర క్లాత్ ఇవ్వద్దు. చీర క్లాత్ ఇవ్వరు, అది పతలా ఉంటది, మందం ఉంటది. సో ఇప్పుడు దీన్ని మీరు ఇలా సెపరేట్ గా ఇచ్చేస్తాం. బ్లౌజ్ 1 మీటర్ ఉంటది. ఓకే, పెద్దవాళ్ళకు హైట్ ఉన్న వాళ్ళకి అందరికి వస్తుంది. సేమ్ దానికి ఉన్నదే బార్డర్ బ్లౌజ్ కి. బ్లౌజ్ కు ఎక్కువ టైం ఏం పట్టదు కదా, హ్యాండ్స్ వరకు ఇస్తాం. అదే హ్యాండ్స్ వరకు వేసి పెట్టేస్తారు. సో చూసారు కదా, ఇందాక మనం చూసినప్పుడు పింక్ అండ్ గ్రే కలర్ ప్లెయిన్ కనిపించింది. వాళ్ళు ఓన్ గా డై వేసిన కలర్ అనమాట శారీ ఇది. సో దాని మీద వాళ్ళకి నచ్చినట్టు అంటే ఏ డిజైన్ అయితే వాళ్ళ దగ్గర నచ్చుతుందో వాళ్ళ ఓన్ క్రియేటివిటీతో వేసిన మనకి పళ్ళు కానీ డిజైన్ కానీ మీరు చూడాలంటే గ్రీన్ అండ్
మెరూన్ కాంబినేషన్లోని మొత్తం శారీ అనమాట. సో బ్లౌజ్ అనేది సపరేట్గా వేసేసారు. అండ్ పళ్ళు కూడా సేమ్ డిజైన్. మనం చూస్తూనే కళ్ళ ముందే ఏదో మనం షాపింగ్ మాల్లో తీసుకుంటాం కదా శారీస్ ఎలా ఉంటాయో అదే కళ్ళ ముందు మనకి ఒక ఇలా వచ్చి అలా వేసేసినట్టు అనిపించింది. ప్లెయిన్ శారీ ఇప్పుడు కాస్త డిజైన్ శారీ అయిపోయింది. కాటన్ చూడడానికి కూడా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది కూడా. సో ఇందాక మనము ప్రింటింగ్ వచ్చిందని అన్నారు కదా, ఇదేం ప్రింటింగ్ అన్నారు ఇందాక? స్క్రీన్ ప్రింటింగ్ వచ్చిన శారీ ఇదే. చూడ ఎంత బాగుంది అంటే అప్పుడే వెయ్యడం అయిపోయింది, ఆరిపోవడం అయిపోయింది. చూడ ఎంత బాగుంది. అది లైక్ అచ్చ షాపుల్లో మనకి ఎలాగైతే వాళ్ళు ఇస్తారో అలాగే అంటే వెయ్యడానికి కూడా ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదు, వెంటనే ఆరిపోయింది. సో శేఖర్ గారు అంటే మన దగ్గరికి ఇక్కడికి రావాలి అని అంటే టైమింగ్స్ కానీ లేకపోతే అడ్రస్ కానీ చెప్తారా? మాది శ్రీలక్ష్మి సారీ డైనింగ్ అండ్ ప్రింటింగ్. నా పేరు శేఖర్. మా కాంటాక్ట్ నెంబర్ 9059903865 97044411097 కాంటాక్ట్ చేస్తే మేము అవైలబుల్ ఉంటాం. వీక్లీ అంతా 9:30 నుంచి 6 వరకు ఉంటాం. మార్నింగ్ 9:30 నుంచి 6 వరకు ఉంటారు. ఓకే. హాలిడేస్ అనేది ఒక సండే బంద్ ఉంటుంది మేడం. సండే బంద్ ఉంటుంది. మేము కూడా రెస్ట్ తీసుకోవాలి. సండే అయితే ఓపెన్ అయింది. మిగతా అన్ని డేస్ లోని ఫెస్టివల్స్ కి బంద్ ఉంటుంది. మూమెంట్ బట్టి వర్క్ బట్టి అర్జెంట్ ఉందని ఎవరైనా కస్టమర్లు అంటే వర్క్ చేస్తాం. ఓకే ఓకే శేఖర్ గారు, ఎవరైతే రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా సండే అండ్ ఫెస్టివల్స్ తప్ప మిగతా ఏ డేలోనైనా రావచ్చు అని చెప్తున్నారు. నైస్. అంటే మీరు ఏదైతే ఈ 25 yearsలో వర్క్ నేర్చుకున్నారో ఏది వైపు అంటే దేని వైపు వెళ్లకుండా ఈ టెక్నికల్గా కానీ కెమికల్స్ వైపు కానీ వెళ్లకుండా మిషనరీ వైపు కూడా వెళ్లకుండా మీ నేర్చుకున్న పనితోనే ఇంతవరకు వచ్చారు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే చాలా గ్రేట్. అండ్ ఫర్దర్గా కూడా మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ మాకు ఇంతగా దగ్గరుండి డైయింగ్ ఎలా చేస్తారు, స్క్రీన్ ప్రింటింగ్ ఎలా చేస్తారు, అలా కూడా చేస్తారు. ఓకే చూసారు కదా. సో ఎవరైనా వీటి మీద ప్రింటింగ్ మీద కానీ డైయింగ్ మీద కానీ ఒక శారీస్ మీద నేయడం చాలా మందికి ఇష్టం ఉంటూ ఉంటుంది, కానీ దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అన్నది అనుకుంటూ ఉంటారు. అంటే మనకి మిషనరీ వైజ్గా నేర్పించకుండా ఇలాగా మన చేతులతో చేసి ఎలా చేయాలి, ఎలా ప్రింటింగ్ వేయాలి, బ్లాక్ ప్రింటింగ్ ఎలాగా, డైయింగ్ ఎలాగా అండ్ స్క్రీన్ ప్రింటింగ్ ఎలాగా అనేది దగ్గరుండి నేర్పిస్తారంట, ట్రైనింగ్ కూడా ఇస్తారంట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు.